వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాన్సువాడ పట్టణంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు రానున్నట్లు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బోయిన శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమా రాములు, రఘు, గంగారం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్నాకా నుండి అంబర్పేట్ ఇరానీ హోటల్ వరకు 335 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి భూసేకరణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాం బరిది పరిశీలించారు. కోర్టు తీర్పు మేరకు పనులు వేగవంతం చేయాలని, అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో జాతీయ రహదారుల శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి వంటి ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న గడ్డంగూడ, గోండుగూడ అటవీ శాఖ భూములలోని గుడిసెలను జన్నారం అటవీ శాఖ అధికారులు తెల్లవారుజామున కూల్చివేశారు. గుడిసెలను తొలగించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో అటవీ భూములలో గుడిసెలు వేయడం సరికాదని అటవీ శాఖ అధికారులు గుడిసెలను తొలగించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు బోనాల సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తజనం వేడుకున్నారు. బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తులు బారులు తీరారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర 14,200 జెండా పాట పలుకగా, క్వింటా పత్తి ధర 7,000 రూపాయలు జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు కొత్త మిర్చి ధర 150 రూపాయలకు పెరగగా, పత్తి మాత్రం 100 రూపాయలు తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓల లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్ కు వెంటనే పంపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ లబ్ధిదారుల జాబితాపై సలహాలు, సూచనలు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిలో లింగంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా భారీగా పెరిగి ప్రమాదాలకు కారణం అవుతున్న మర్రి వటవృక్షాల కొమ్మలు తొలగించారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద మర్రి వటవృక్షాల కొమ్మలు రోడ్డుపై పడటంతో వాటిని జేసీబీ సహాయంతో తొలగించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ధరణి అనే మహిళ ఇంటికి 2 మహిళలు బురకాలు ధరించి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. ఇంటిని చూపించేందుకు వారిని లోనికి తీసుకెళ్లి చూపిస్తుండగా కత్తి చూపించి చంపేస్తామని బెదిరించారు. ఆమె మెడలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. హత్నూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని ఆర్డీఓ తెలిపారు. అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ పర్వీన్ షేక్ ఉన్నారు.